హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. కూతురు కాపురాన్ని చూడటానికి ఒక రోజున తండ్రి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సడన్గా డోర్ బెల్ మోగి తలుపు తెరిచి చూస్తే ఎదురుగా వాళ్ళ నాన్న. ఆయన్ని చూడగానే ఆమె చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. కానీ ఆ ఆనందం కన్నా ఎక్కువ భయం ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది. తన కూతురి ముఖంలో ఆ టెన్షన్ చూసిన నాన్న, నువ్వేమీ కంగారు పడవద్దమ్మా, నువ్వు అల్లుడు హ్యాపీగా ఉంటే నాకు ఇంకేం కావాలి, అందుకే నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాను అంటూ లోపలికెళ్ళాడు. అప్పటికే రాత్రి అయిపోయింది. అంత దూరం నుంచి వచ్చిన నాన్న కనీసం భోజనం పెట్టలేని పరిస్థితుల్లో ఉందా కూతురు. ఇంట్లో వంట చేయడానికి బియ్యం కూడా లేవు. బియ్యపు డబ్బాలో వెతకగా ఒక గ్లాసు బియ్యం కూడా దొరకలేదు. తన కూతురు టెన్షన్ గమనించిన నాన్న ఏదో పని ఉన్నట్లు వంటింట్లోకి వెళ్తాడు. అక్కడ డబ్బాల మూతలు తీసి చూసి అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. చిన్నప్పటి నుండి చాలా అల్లారు ముద్దుగా గారాభంగా పెంచి అడిగింది కాదనకుండా ఎంత ఖర్చయినా ఇచ్చి ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్న తన తల్లిదండ్రులను వదిలేసి 6 నెలల క్రితం పరిచయమైన ఒక అబ్బాయితో వెళ్ళిపోయిన కూతురు ఇలాంటి కష్టాలు పడుతుందని ఆయన ఊహించలేకపోయాడు. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడికి జాబ్ లేదు, ఏదో బిజినెస్ చేస్తున్నాడని టైంపాస్ చేస్తూ తన కూతురే జాబ్ చేసి తన ఫ్యామిలీని చూసుకుంటుందని తెలిసింది. ఇప్పుడే వస్తానని కూతురితో చెప్పి ఆ బాధను తట్టుకోలేక బయటకు వెళ్ళిపోయాడు. ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక ఆ కూతురు దిగులుతో కూర్చుంది. కొంతసేపటికి వాళ్ళ నాన్న ఆటోలో ఇంటికి వచ్చాడు. తనతో పాటు 4 నెలలకు సరిపడే సరుకులు, బియ్యం, పప్పులు, కూరగాయలు అన్నీ వండుకోవడానికి అవసరమైనవి ఉన్నాయి. అవి చూసిన కూతురు ఏమీ మాట్లాడలేక సైలెంట్గా తలదించుకుని ఏడ్చుకుంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఓదార్చి, ఓపికగా ఉండమ్మా, నీకు మంచి రోజులు వస్తాయని చెప్పి బాధతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఆయన చెప్పినట్లుగానే మంచి రోజులు వచ్చి ఆ కూతురికి మరలా ఒకసారి ఆ నాన్న కూతురి దగ్గరికి వెళ్ళాడు. ఇల్లంతా కళకళలాడుతూ ఒక పక్క బియ్యం బస్తాలు, వంటింట్లో నిండుగా సరుకులు చూసి ఆ నాన్నకు చాలా సంతోషం అనిపించింది. కూతురి ఆనందం కోసం భోంచేసి లేచి ఇంటి నుంచి బయలుదేరుతూ ఆమె చేతిలో 1000 రూపాయలు పెట్టబోతే ఆమె, ఇప్పుడు ఎందుకు నాన్న, ఇప్పుడు మా పరిస్థితి బాగానే ఉంది కదా అంటూ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అప్పుడు ఆ నాన్న కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. బాగా లేదని కాదమ్మా, నా సంతోషం కోసం పండక్కి చీర కొనుక్కో అని చెప్పి కళ్ళ నీళ్లు తన కూతురు చూడకుండా తుడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడి కూతురికి తెలియని విషయం, వాళ్ళ నాన్నే అల్లుడికి కావలసినంత డబ్బు ఇచ్చి మంచి బిజినెస్ పెట్టించి కూతురి లైఫ్ని సెట్ చేశాడని. తన కూతురికి తెలిస్తే నన్ను ఇంతగా ప్రేమించిన నాన్నను మోసం చేసి నేనేం సాధించానని బాధపడుతుందని ఆ విషయాన్ని సీక్రెట్గానే ఉంచాడు. నాన్నంటే తన పిల్లలు తనని వదిలి వెళ్ళినా వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాడు. కష్టం వస్తే తన ప్రాణాలను అడ్డుపెట్టి తీరుస్తాడు నాన్న. మరి నాన్నంటే నాన్నే, నాన్నకెవరూ సాటిరారు. ఇది నిజం. తెలుసుకో మిత్రమా. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.